సేవలో ప్రభుత్వం ఓ పండుగలా నిర్వహిద్దాం. సో, ఏపీలో కొత్త కార్యక్రమం అయితే స్టార్ట్ అయింది. ప్రజా సేవలో ప్రభుత్వం అయితే రాబోతూ ఉందన్నమాట. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రజల సేవలో ప్రభుత్వం కార్యక్రమాన్ని డిసెంబర్ 31ని, జనవరి 1వ తేదీలో చేపట్టాలని సూచించారు. నాయకులు, కార్యకర్తలు ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, సాధించిన విజయాలు, సంక్షేమ పథకాల అమలును వివరిస్తాలన్నారు. ప్రజల సేవలో ప్రభుత్వం కార్యక్రమాన్ని ఒక పండుగలా నిర్వహిద్దామని పిలుపునిచ్చారు. గత 5 ఏళ్లలో జగన్ పాలనలో రాష్ట్రం అగమ్య గోచరంగా మారిందని, చంద్రబాబు సారథ్యంలో విజనరీ పాలన మొదలైందని చెప్పారు. రాష్ట్రం విధ్వంసం నుంచి వికాస దిశగా పరుగులు పెడుతుందని చెప్పేసి అన్నారన్నమాట. సో, ఈ విధంగా పరిపాలన అనేది ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈరోజు, రేపు కూడా సంక్షేమ పథకాలు అమలు తీరు తెలుసుకునేందుకు ప్రజలు ఇంటింటికి వెళ్తామని చెప్పేసి ప్రజల సేవలో ప్రభుత్వం అని చెప్పేసి కార్యక్రమం స్టార్ట్ చేశారన్నమాట ఏపీలోని. సో, ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్